భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆ సేతు హిమాచలం నిర్మించుకుంటోన్న నవ దేవాలయాలకు నాందివాచకం కానుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి. తెలుగు నేలను పసిరిమయం చేసే దిశగా 1955 డిసెంబర్ 10న నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆధునిక దేవాలయం సరిగ్గా 61 ఏళ్ల నుండి 62 ఏళ్లలోకి అడుగుపెడుతోంది. ఆనాడు నెహ్రూ కన్న కలలను నిజం చేస్తూ కోట్ల మంది ప్రజలకు జీవనాధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అన్నపూర్ణగా ఈ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో మానవ శక్తితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నాగార్జున సాగర్ జలాశయ నిర్మాణంలో 45,000 మంది కార్మికులు నిత్యం కష్టపడుతూ 12 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. వారి త్యాగ ఫలితంగా 22 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందుతోంది. వేలాది గ్రామాలకు, పరిశ్రమలకు విద్యుత్ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి నుంచి రక్షించిన ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ భారతదేశ ప్రజలకు పవిత్ర మందిరంగా నిలుస్తూనే ఉంది. అంతేకాదు, రాతి కట్టడంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానం నాగార్జున సాగర్ డ్యాంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉన్న నాగార్జున సాగర్ నిర్మాణానికి అప్పట్లో అయిన వ్యయం కేవలం 73 కోట్లు మాత్రమే. ఇప్పుడేమో ఫుల్ 1 lakh పైన ఉన్నారు ఇంజనీర్స్, లేబర్, డే అండ్ నైట్ పని చేసాం. ఆ యాక్టివిటీ ఉంటేనే డ్యామ్ కంప్లీట్ అయింది. మెయింటెనెన్స్ లేదు, మాకు చాలా డిఫికల్టీ ఉన్నాయి. ఇప్పుడు కాలనీస్లో ఏం లేదు. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ రిజర్వాయర్ నుంచి ఆనకట్టకు కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి అక్టోబర్ 10, 1956న ప్రారంభించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. దాదాపు డైలీ 18 hours పనిచేసేవాడు. కట్టే రోజులు దాదాపు నియర్ బై 1 lakh పీపుల్స్ ఇక్కడ పాపులేషన్ ఉన్నది. ఆ రోజుల్లో పీపుల్స్కి ఏమాత్రం డిఫికల్టీస్ లేవు. ఏదో రకంగా అన్ని సౌకర్యాలు 100% ఇచ్చేవాళ్ళు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికి నెరవేరలేదు. నాడు తవ్విన కాల్వలు, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం కాలువల చివరి భూములకు నీరు చేరే పరిస్థితే లేదు. కాలువల ద్వారా చిట్ట చివరి ఎకరం కూడా తడవాలన్న ఉద్దేశ్యంతో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టినా అవి నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ మంత్రులు పలుమార్లు వీటిపై సమీక్షలు జరిపినా పనుల్లో మాత్రం పురోగతి లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులకు నీళ్లు రావడమే తగ్గిపోయింది. పొలాలకు నీళ్లు లేవు, తాగునీళ్లు లేక బాధపడుతున్నారు. అదిగాక సిటీస్కి నీళ్లు సప్లై చేయాల్సిన అవసరం ఎక్కువైపోయింది. వీటన్నిటితోటి నీళ్లకు చాలా ఎద్దడి ఎదుర్కొంటున్నాం. నాగార్జున సాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడికి చేరడంతో 2 పంటలకు నీరు సరిపోవడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న సాగరాన్ని దేవతగా చూడాల్సిన పరిస్థితి అందరిది.